10వ తరగతి పాసయ్యారా? అయితే మీకోసం ఒక సూపర్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ. అవును, ఈరోజు మనం సిఎస్ఐఆర్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ గురించి మొత్తం వివరాలు తెలుసుకుందాం. పదండి, స్టార్ట్ చేద్దాం. అవును, మీరు చూస్తున్న నంబర్ అక్షరాల నిజం. నెలకు దాదాపు 38,000 రూపాయలు. అది కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్తో. అసలిది ఎలా సాధ్యం? ఏంటి కథ? మొత్తం చూద్దాం. ఈ జాబ్లో ఉన్న 2 మెయిన్ హైలైట్స్ ఏంటంటే, 1, ఇది పర్మనెంట్ జాబ్ అంటే శాశ్వత ఉద్యోగం. 2, దీనికి కావలసిన కనీస అర్హత జస్ట్ 10వ తరగతి పాసైతే చాలు. అంతే, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సరే, అసలు ఈ ఉద్యోగాలు ఎక్కడ్నుంచొచ్చాయి? ఏ డిపార్ట్మెంట్ నుంచి? ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటే మన సిఎస్ఐఆర్ ఉంది కదా, దాని కింద పనిచేసే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచొచ్చిన నోటిఫికేషన్ అన్నమాట. సో ఇది పక్కా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మరి దీన్నొక గోల్డెన్ ఆపర్చునిటీ అని ఎందుకంటున్నాం? చూడండి, ఫస్ట్, ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. రెండోది, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే సెలక్షన్ ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఎలాంటి అనుభవం అడగట్లేదు. పైగా ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి వాటికి కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు అందరూ వెయిట్ చేసే పాయింట్కి వచ్చేద్దాం. అదే శాలరీ. అసలు జీతమెంతొస్తుంది, బెనిఫిట్స్ ఏంటి, పోస్ట్ ఏంటి, ఈ వివరాలన్నీ క్లియర్గా చూద్దాం. పోస్ట్ పేరొచ్చేసి మల్టీటాస్కింగ్ స్టాఫ్, షార్ట్గా ఎంటీఎస్ అంటాం. ఇది గ్రూప్ సి క్యాడర్కు చెందిన పర్మనెంట్ జాబ్. పే స్కేల్ లెవెల్ 1 ప్రకారం బేసిక్ పే అంటే మూల వేతనం 18,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. కానీ ఆగండి, చేతికొచ్చేది ఇంత కాదు, ఇంకా చాలా ఎక్కువ. ఆ 18,000 బేసిక్ పేకి ఇవన్నీ యాడ్ అవుతాయన్నమాట. డియర్నెస్ ఎలవెన్స్ అంటే డిఏ, హౌస్ రెంట్ ఎలవెన్స్ హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్, మెడికల్ ఖర్చులు, సీజీహెచ్ హెల్త్ బెనిఫిట్స్, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటేనే మనకి నెలకి సుమారుగా 38,000 రూపాయల జీతం వస్తుంది. అందుకే స్టార్టింగ్లో ఆ ఫిగర్ చూపించాం. శాలరీ, బెనిఫిట్స్ అన్నీ చూశాం కదా, చాలా బాగున్నాయి. మరి ఇప్పుడు మనం దీనికి అప్లై చేయడానికి అర్హులా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ ఏంటో క్లియర్గా చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను. ఈ జాబ్కి అప్లై చేయాలంటే కావాల్సిన ఒకే ఒక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10వ తరగతి పాస్ అవ్వడం. అంతే, 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికెట్ ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 18 నుంచి 25 లోపు ఉండాలి. అదే ఓబీసీ అభ్యర్థులైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వాళ్లు 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అన్నీ సెట్ అయితే నెక్స్ట్ ఏంటి? సెలెక్షన్ ప్రాసెస్. అంటే మనల్ని ఎలా సెలెక్ట్ చేస్తారో ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. 2 స్టేజ్లో ఉంటాయి. మొదటిది రిటన్ ఎగ్జామ్ అంటే రాత పరీక్ష. ఇందులో మంచి స్కోర్ చేయాలి. రెండోది స్కిల్ టెస్ట్. ఇందులో జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మీ ఫైనల్ సెలెక్షన్ అనేది పూర్తిగా రాత పరీక్షలో మీకొచ్చిన మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ పాస్ ఫెయిల్ అంతే. అందులో మార్కులు ర్యాంకింగ్కి కలపరు. సో మీ ఫోకస్ అంతా రిటన్ ఎగ్జామ్ మీదనే ఉండాలి. ఈ రాత పరీక్ష ఎలా ఉంటుందంటే, ఒకే ఒక పేపర్ ఉంటుంది. మొత్తం 150 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఎగ్జామ్ టైం 2 గంటలు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, హిందీ ఈ 2 భాషల్లోనూ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ రెండింటి నుంచే 50-50 చొప్పున అంటే మొత్తం 100 ప్రశ్నలొస్తున్నాయి. సో వీటికి వెయిటేజ్ చాలా ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులు. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదే నెగటివ్ మార్కింగ్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులు వస్తే మీరు పెట్టే ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కట్ అవుతుంది. సో ఆన్సర్ తెలిస్తేనే పెట్టాలి. గెస్ చేసి పెడితే మార్కులు పోయే ప్రమాదముంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఉద్యోగమేంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా అసలు విషయానికి వద్దాం. ఎలా అప్లై చేయాలి, ముఖ్యమైన తేదీలేంటి, ఈ డీటెయిల్స్ చూద్దాం.
ఈ డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్లో అప్లికేషన్స్ ఫిబ్రవరి 2న స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 23. చివరి రోజు వరకు వెయిట్ చేయకండి, సర్వర్ బిజీ అవ్వొచ్చు. వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఒక గుడ్ న్యూస్ ఉంది. ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, ఇంకా మహిళా అభ్యర్థులు ఎవరైనా సరే వీళ్ళందరికీ ఫీజు లేదు, కంప్లీట్గా మినహాయింపిచ్చారు. మిగిలిన వాళ్ళు అంటే జనరల్, ఓబీసీ వాళ్ళు 500 రూపాయల ఫీజు చెల్లించాలి. అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఫస్ట్ సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ MTS రిక్రూట్మెంట్ 2026 అని ఒక లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆన్లైన్ ఫామ్ని తప్పులు లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఫీజు అడిగితే పే చేసి ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కండి. అంతే, మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయినట్టే. సో చూశారు కదా, కేవలం 10వ తరగతి అర్హతతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది కూడా మంచి శాలరీతో. చాలామందికి ఇది ఒక కలలో ఉద్యోగంలా అనిపించవచ్చు. మరి మీరు వెతుకుతున్న కెరీర్ అవకాశం ఇదేనేమో ఒక్కసారి ఆలోచించండి.